వరల్డ్ వార్స్ ఆమ్నియస్ ఫ్యాక్ట్స్. వరల్డ్ వార్స్ ఎందుకు జరుగుతాయి? వార్ అంటే ఏంటి? వార్ ఎప్పుడు జరుగుతుంది మనకి? డిఫరెన్స్ బిట్వీన్ టూ పీపుల్, టూ కంట్రీస్, టూ నేషన్స్ డిఫరెన్సెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి వార్స్ జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. డిఫరెన్సెస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ థాట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఆలోచనలు, డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య, రెండు కంట్రీస్ మధ్యన మనకి యుద్ధాలు జరుగుతాయి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంచరీ ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆఫ్ ద వెస్ట్. సెంచరీ స్టార్టింగ్లో వరల్డ్ ఎలా డివైడ్ చేశారు? డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అనమాట. ఏంటవి? ఇంక్లూడింగ్ బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఎట్సెట్రా. ఇలాంటివన్నీ వెస్టర్న్ కంట్రీస్. అవన్నీ డెవలప్డ్ అయిన కంట్రీస్. అండ్ కొలోనియల్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఇంకా డెవలప్ కానీ కొలోనియల్ కంట్రీస్ ఏంటివి? అవి ఏషియా అండ్ ఆఫ్రికావి. అవి ఇంకా డెవలప్ కాలేదు. వైల్ ద కొలోనియల్ కంట్రీస్ వర్ జస్ట్ బిగినింగ్ దే స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ద ఇండస్ట్రియల్ కంట్రీస్ వర్ ఎట్ లాగర్ హెడ్స్ విత్ ఈచ్ అదర్. ఈ కొలోనియల్ కంట్రీస్ అప్పుడే ఇండిపెండెన్స్ గురించి అవి స్ట్రగుల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఏమో అవి మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అని అవి ఒకదాని మీద ఒకటి వాటివి డామినేషన్ చూపించుకుంటున్నాయి. దే వర్ డివైడెడ్ ఇంటూ రైవల్ బ్లాక్స్. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ వర్సెస్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. అవి రైవల్ బ్లాక్స్గా డివైడ్ అయినాయి. ఏంటి అవి? జర్మనీ, ఆస్ట్రియా అండ్ హంగరీ ఒకవైపు, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అవి ఒకవైపు. ఈచ్ వైయింగ్ ఫర్ వరల్డ్ డామినేషన్ విచ్ వుడ్ గివ్ ఇట్ కంట్రోల్ ఓవర్ ద కాలనీస్ అండ్ మార్కెట్స్. అవి కంట్రీస్ ఒకదానికొకటి మేము ఎక్కువ అనేసి వాటి డామినేషన్ చూపించుకుంటున్నాయి అనమాట మిగతా వరల్డ్ మొత్తం మీద. ద ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1914. ఇట్ వాస్ ట్రూలీ ఏ వరల్డ్ వార్ యాజ్ virtually no country was left untouched by it, from Japan and China in the east to the US to the US in the west. అదే వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చింది? 1914లో వచ్చింది. ఈ వరల్డ్ వార్లో అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఏ కంట్రీస్? యుఎస్, జపాన్, చైనా, అట్లా అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఈ వరల్డ్ వార్ వల్ల. ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ allies and in the victory of Britain and France in 1918. ఈ వరల్డ్ వార్ 1 1914లో స్టార్ట్ అయ్యి 1918లో ఎండ్ అయినాయి. ఏ కంట్రీ ఓడిపోయిందంటే జర్మనీ అండ్ ఇట్స్ allies. జర్మనీ అండ్ దానికి సపోర్టింగ్ ఇచ్చే కంట్రీస్ అన్నీ కూడా ఓడిపోయినాయి. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మాత్రం గెలిచినాయి అనమాట. ద కండిషన్స్ ఆఫ్ పీస్ దట్ ఫాలోడ్ ఓన్లీ క్రియేటెడ్ ద సీడ్స్ ఆఫ్ అనదర్ అండ్ మోర్ డెడ్లీ వార్ ఫ్రమ్ 1939 to 1945. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత అక్కడ పీస్, వరల్డ్ పీస్ మొత్తం పోయి మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్కి అది దారి తీసింది. దిస్ వార్ 2 వాస్ ఫాట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఇట్స్ allies లైక్ ఇటలీ అండ్ జపాన్ on the one side and Britain, France, China, USSR on the other side. ఈ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కూడా జర్మనీ, దాని సపోర్టింగ్ కంట్రీస్ ఇటలీ, జపాన్ అనే ఒక సైడు, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, USSR ఇవన్నీ ఒక సైడు ఫైటింగ్ చేసినాయి. ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ allies, బట్ బిఫోర్ ఇట్ ఎండెడ్ ఇట్ హ్యాస్ రేవేజ్డ్ ఆల్ ద వారింగ్ కంట్రీస్. ఇది కూడా జర్మనీ డిఫీట్ అయ్యి ఎండ్ అయింది, కానీ మిగతా కంట్రీస్ అన్నిటికీ కూడా దాని ఎఫెక్ట్ ఇచ్చిందనమాట. మిగతా అన్ని కంట్రీస్లలో కూడా, వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్కి కూడా వార్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. డెత్ అండ్ డిస్ట్రక్షన్. ద 2 world wars were different from other wars that the world has seen till then. ఈ వరల్డ్ వార్స్ మామూలుగా జరిగిన వార్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ద డెత్ అండ్ డిస్ట్రక్షన్ కాస్డ్ బై దెమ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ఈ డెత్స్ చాలా ఎక్కువ జరిగినాయి అనమాట. మామూలు వార్స్లలో జరిగిన డెత్స్ కంటే ఈ వరల్డ్ వార్స్లో జరిగిన డెత్స్ చాలా ఎక్కువ జరిగింది. వరల్డ్ వార్ 1 హ్యాస్ క్లెయిమ్ 10 million men ఇన్ బ్యాటిల్. వరల్డ్ వార్ 1 అప్పుడు 10 million people చనిపోయారు ఆ యుద్ధంలో. దిస్ ఇంక్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్ హూ ఫాట్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటన్. ఈ 10 million మెన్లో 75,000 ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ కంట్రీ సపోర్టింగ్గా ఫైట్ చేసి చనిపోయారు అంటే బ్రిటన్కి సపోర్టింగ్గా ఫైట్ చేసి వాళ్ళు చనిపోయారనమాట. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్ 2 వర్ ఈవెన్ వర్స్ టెరిబుల్. ఇట్ రిజల్టెడ్ అబౌట్ 22 to 25 million మిలిటరీ క్యాజువాలిటీస్ అండ్ ద డెత్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 40 to 52 million సివిలియన్స్. ఈ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు 20 to 25 million
మిలిటరీ పీపుల్ చనిపోయారు. అట్లానే 40-52 మిలియన్ సివిలియన్స్ జనరల్ మామూలు పబ్లిక్ చనిపోయారు అనమాట. ఇంక్లూడింగ్ నియర్లీ 6 మిలియన్ జ్యూస్. ఆ టైంలో 6 మిలియన్ యూదులు కూడా చనిపోయారు. ద విక్టిమ్స్ ఆఫ్ ద హోలోకాస్ట్ అండ్ ద యుఎస్ అటాక్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్ విత్ ఆటమ్ బాంబ్స్ విచ్ కిల్డ్ బిట్వీన్ 150,000 to 246 people immediately. 246,000 150,000 పీపుల్ని అప్పటికప్పుడే యాటమ్ బాంబ్స్ హిరోషిమా నాగసాకి అనే జపాన్ ప్లేసెస్లో వేశారనమాట. జపాన్లో టూ ప్లేసెస్లో వేశారు. హిరోషిమా అండ్ నాగసాకి మీద వేసినప్పుడు అక్కడ 150,000 పీపుల్ 246,000 పీపుల్ చాలామంది అప్పటికప్పుడే చనిపోయారు. ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ బాంబింగ్స్ లైక్ లుకేమియా అండ్ క్యాన్సర్ లింగర్డ్ ఆన్ ఫర్ డెకేడ్స్. ఆ యాటమ్ బాంబ్స్ ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఆ కంట్రీస్ మీద జపాన్ మీద ఉంది. అది ఎన్నో సంవత్సరాల కొద్ది ఎన్నో ఇయర్స్ అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వేసిన బాంబ్స్ హిరోషిమా నాగసాకి మీద ఇప్పటికీ పిల్లలకి జనరేషన్స్ పిల్లలందరూ కూడా క్యాన్సర్ తోటి లుకేమియా తోటి పుట్టే పిల్లలు కూడా బాధపడుతున్నారు. ద ప్రీవియస్ వార్స్ వర్ బిట్వీన్ నేషన్స్ మే హ్యావ్ లాస్టెడ్ లాంగర్ బట్ దోస్ వార్స్ వర్ నాట్ జియోగ్రఫికలీ యాజ్ వైడ్ స్ప్రెడ్ నాట్ దేర్ ఎఫెక్ట్స్ యాజ్ లెథల్ యాజ్ ద వన్స్ ఇన్ ద 20th century. ఇప్పుడు జరిగిన ఈ వార్స్ వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 ఎఫెక్ట్స్ ఇంతకుముందు ఎక్కువ కాలం జరగలేదు కానీ వాటి ఎఫెక్ట్స్ వలన ఇప్పుడు జనరేషన్స్ కూడా సఫర్ అవుతున్నాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ 20th centuryలో కూడా. ఓకే చిల్డ్రన్, లెట్స్ ఎండ్ ద లెసన్.